నమస్తే రామగౌడ్ గారు. నమస్తే. బాగున్నారా? ఫైన్. మొన్న సామాజిక తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నది. అంటే మొన్న 3 మంత్రులను కూడా భర్తీ చేయడం అనేది జరిగింది, ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. సో సామాజిక తెలంగాణ అంటే నిజంగానే ఆ మంత్రులు కరెక్టే సమన్యాయం జరిగినట్లన్నా ఈ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గాలకు? ఇప్పుడు ఎవరైతే ఎన్నికైన మంత్రులు ఉన్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాల్సింది. ఎందుకోసం అంటే వడ్లూరు లక్ష్మణ్ మా నియోజకవర్గమే, కరీంనగర్ ధర్మపురి. ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేసిండు, వాళ్ళకి అవకాశం ఇచ్చింది. సో సామాజిక న్యాయం జరిగిందా లేదా అనేది వాళ్ళు అంటే ఎందుకోసం అంటే ఇప్పుడు లోతుకెళ్తే ఇంకా చాలామంది కూడా అక్కడ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో నేనేమంటున్నా అంటే అంత లోతుకు వెళ్లకుండా ప్రభుత్వం వాళ్ళది సామాజిక న్యాయం చేసిరా చేయలేదనే కాదు, కానీ ఇచ్చిన మినిస్ట్రీకి వాళ్ళు న్యాయం చేసిరా లేదా అనేది కావాల్సిందే. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఆ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి హెల్త్ మినిస్ట్రీకి ఎంత న్యాయం చేసిండు? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఎన్నింటిని స్ట్రెంథన్ చేసిండు, ఎన్ని కొత్త పాఠశాలలు కట్టిండు, ఎన్ని పాఠశాల గదులని కొత్తగా నిర్మించిర్రు, ఎన్ని పాఠశాల గదులు ఈరోజు పాడుబడిన వాటిని రెనోవేషన్ చేసిరు అనేది ముఖ్యమంత్రి చెప్పగలగాలి. ఆరోగ్య పరిస్థితుల్లో ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్ని దవాఖాలను ఓపెన్ చేసిర్రు. ఈరోజు నియోజకవర్గానికి మండలానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి అన్నాడు, మండలానికి ఒక స్కూల్ని మంచి స్కూల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే ఇచ్చిన మినిస్ట్రీని ఎవరైనా కానీ దానికి తగిన న్యాయం చేసినప్పుడే వాళ్ళ మినిస్ట్రీ పదవికి అర్హులు. సో లేకపోతే ప్రజలు నువ్వు ఎవరు అని నీకు ఓటేయలే, ఈరోజు టీఆర్ఎస్ కన్నా మంచి ప్రభుత్వాన్ని అందిస్తారని ముందుకొచ్చినావు కాబట్టి ఈరోజు నీకు ఓటేయగలిగారు. కాంగ్రెస్ను ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఎవరు ఉంటారు ఎవరు లేరు ప్రజలకి అవసరం లేదు. కింది స్థాయికి జనరల్గా కింది స్థాయి ప్రజలకి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా అనేది వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వడ్లూరి లక్ష్మణన్నకి ఇచ్చిర్రు, సో సామాజిక న్యాయం జరిగింది అంటే జరుగుండొచ్చు, కానీ వడ్లూరి లక్ష్మణన్నకి ఇచ్చిన ఏదైతే పదవులు ఉన్నాయో ఆ పదవికి న్యాయం గనక చేస్తే, ఆ పదవికి కింది స్థాయి వ్యక్తులకు గనక ఆ సంక్షేమ పథకాలు ఆ సంక్షేమం కింది వరకు అందగలిగితే సో ఆపుగా సో సంతోషపడతారు, ప్రజలు సంతోషపడతారు. ఆమ్ ఆద్మీ పార్టీగా మేము కూడా చాలా బేష్ ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందని చెప్పడానికి వీలుంటుంది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిని మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ కూడా పిలవడం జరిగింది విచారణకు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ముఖ్యమంత్రి పదే అంటుంటాడు కదా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ రాష్ట్రంలో అంటున్నాడు. ఇది వాస్తవమేనా? సో ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1000 ఎకరాలకు నీరు అందిస్తున్నారు. సో ఈ ప్రభుత్వం కూడా అందిస్తుంది కదా. ఈ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు ఎటువంటి అది లేదు, ఉపయోగం లేదు అన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి మనం తీసుకొస్తారు. ఉపయోగం లేనప్పుడు దానికి అంత పవర్ ఎందుకు, అన్ని వేల ఖర్చులు పెట్టుబడి ఎందుకు? ఇప్పటికి కూడా అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, దానివల్ల ప్రజలకి రైతులకి నీరు అందుతలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వెళ్ళి నిజంగానే అవినీతి జరిగితే ఇప్పుడు మీకు 2 సంవత్సరాలకు ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. అన్యాయం జరిగితే దాని మీద మీరు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? పుట్టిగా హంగామా కోసం ఇప్పుడు కమిటీ వేసిర్రు, ఆ కమిటీలో ఏం జరుగుతుంది? ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్పిర్రు? లేకపోతే నిజంగానే అవినీతి జరిగిందా లేదా? ప్రభుత్వం మీది కదా. తొందరగా నా ఉద్దేశం ఏంటంటే అనవసరంగా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికో కమిషన్లు వేసి ఇవన్నీ వేసి ఇదంతా చేయడం కన్నా నిజంగానే ప్రతిపక్ష నాయకులు కనుక తప్పు చేసి ఉంటే ప్రభుత్వం మీది, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటున్నాం. సో ఆపుగా మేము కూడా చెప్తున్నాం నిజంగానే ఈరోజు గత ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం మీది కదా, ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి పూనుకోండి అంటున్నాం. సో అనవసరంగా కాలయాపన చేస్తూ దాన్ని లేదు కాబట్టి ఉందా లేదా అని చెప్పకుండా ప్రజలు కూడా చెప్పాలి కదా, తప్పు జరిగింది లేదు చెప్పాలి కదా. మీరు అది ఏం చెప్పకుండా ఏంటి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికో లేకపోతే ఆ ప్రాజెక్ట్ అని ఇది అని ఈ కమిషన్ ఆ కమిషన్ దాన్ని ముందుకు పిలిపిస్తున్నామని అజ్జేయడం అంటే ఇదంతా కూడా టైం వేస్ట్ పనులు అంటున్నాను. నిజంగానే ప్రభుత్వం దగ్గర వాళ్ళు తప్పు చేసినట్టుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళు, కేంద్ర ప్రభుత్వం తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఏదో బేష్ అని చెప్పింది కదా మరి. సో అప్పుడు ఏమైంది? ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఎట్లా బేష్ అయింది, ఇది దీని మీద తప్పులు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేసులు ఫైల్ చేయించే ప్రయత్నం తీసుకురా. నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసులు ఫైల్ చేయించి వాళ్ళ మీద తప్పు జరిగితే. సో కేసు ఫైల్ లేవు, తప్పు జరిగిందని ఎక్కడ చెప్పట్లేదు నువ్వు, కాకపోతే అనవసరంగా దీని మీద ఏదో జరిగిందని చూపించడానికి ఒక తీసుకో. నేనేమంటున్నా అంటే మీరు ఈ అనవసరం విషయాలలో ఇవి జరిగినాయి అవి జరిగినాయి అని బురదల జల్లడో లేకపోతే ఏదో చేసే బదులు చట్టపరంగా నిజంగా జరిగి ఉంటే చర్యలు తీసుకోండి. మీ దృష్టి ప్రజల మీద చూపించండి. మీ దృష్టి ఈరోజు ప్రజలకు సేవ చేసే సంక్షేమ పథకంలో
మీరు ఫాస్ట్గా చేయలేకపోతుర్రు, సంక్షేమ పథకాల అమల్లో ఫెయిల్ అయ్యిర్రు, రైతులను చూడట్లేదు, విద్యార్థులను చూడట్లేదు, యువకులను చూడట్లేదు. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా మీరు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి అంటే ముందుకు జరిగి అది మర్చిపోవాలి, ప్రజలు మర్చిపోవాలని మళ్ళీ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందని మళ్ళీ తీసుకొచ్చి ఇది అంటే ఇప్పుడు న్యూస్ మీడియా ఇదంతా కూడా ప్రజలని వాళ్ళు ఇంకో మైండ్ సెట్లోకి వెళ్ళి అరే ఏదో జరిగిందట అని ఆలోచించే విధానంకో తీసుకురావడానికి ప్రయత్నం బాగా తప్ప. ఇక్కడ మీరు నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడడం జరిగింది కదా, ఉద్యోగ అవకాశాలు అంటే ఇక్కడ ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాము. ఇక్కడ మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇంకా బయట దేశాలకి వెళ్ళి ఇక్కడ పోయి నేను చాలా ఉద్యోగాలు తీసుకొచ్చిన ఐటీ రంగంలో ఆ ఉద్యోగాలకి ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. ఇప్పుడు శ్రీధరణ చెప్పాలి దానికి 2,000 ఉద్యోగాలని ఈరోజు మన యువకులు అందించగలిగింది. ఈరోజు 2,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పుడు ఈ తెలంగాణలో యువతకి మేమున్నాం, మేము భరోసా ఇస్తున్నాం. రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత జరిగిన పరిస్థితులు ఏముంది? ఈరోజు యువతను పట్టించుకునే పరిస్థితి ఉందా? నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎక్కడుంది నిరుద్యోగ వృత్తి? లోన్లు అవకాశాలు కల్పిస్తా అన్నారు. నిజంగానే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు దొరకపోవచ్చు. సో ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు అవకాశాలు కల్పించవచ్చు. సో నేనేమంటున్నానంటే ఈ అవకాశాలు కల్పించే విధానంలో ఓపెన్గా ఎందుకు ఉండట్లేదు? ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని, ఇంత స్టేట్మెంట్ ఇచ్చినామని మీరు ఆన్లైన్లో ఎందుకు పెట్టట్లేదు అనేది అడుగుతున్నాం. ఈరోజు ప్రజలకు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీరు ఇచ్చి చెప్పలేకపోతున్నారా? మీరు ఇవ్వకుండా మీరు అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలకు మొత్తం తెలుస్తారని అనుకుంటున్నారా? సో కాబట్టి ప్రజలకు తెలిసే విధంగా మేము డిజిటల్గా మా గవర్నమెంట్ చేసిన ప్రాంతాల్లో డిజిటల్గా ప్రతిదీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఆన్లైన్లో పెట్టగలం. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అట్లా పెడితే ప్రజలకు తెలుస్తుందని చెప్తున్నాను. ఓకే రైట్. ఇంకో విషయానికి వస్తే కేసీఆర్ను గద్దె దింపాలనుకున్నా గద్దె దింపిన నా కోరిక నెరవేరింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు. మరి పదే పదే కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఇది గద్దెను దింపిన అనే బదులు సో ప్రజలకు ఎక్కడో మీరు చేసే సంక్షేమ పథకాలు ఇంకా ఏదో మాకు వస్తుంది. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకేదో చేస్తా అని అన్నది అనే ఒక పరిస్థితులపైన ఈరోజు ప్రజలు వేసారు. నేనేమంటున్నాను, వ్యక్తిగత దూషణల కన్నా మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే దిశగా గట్టిగా ఉండగలిగే పరిస్థితి మీకు వచ్చేది. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీకే లేదు, రేపు స్థానిక ఎన్నికల క్రితం మేము గెలుస్తామా లేదా, మా ఇజ్జత్ పోతుందేమో, స్థానిక ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీలు వస్తాయి, ఎంత జెడ్పీటీసీలు వస్తాయి, ఎంత మేము గెలవలేమనే పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఈరోజు స్థానిక ఎన్నికలు వెళ్ళలేకపోతున్నారు అనేది నిజం. ఈరోజు ప్రభుత్వం చెప్పకపోవచ్చు, కానీ ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఎందుకోసం అంటే ప్రభుత్వ పాలన జరగాలంటే ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఈ వ్యవస్థ కార్పొరేషన్స్ కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, ఈ వ్యవస్థ ఎందుకు వచ్చింది? ప్రజలకి వాళ్ళకున్న పాలనలో ఈ సెగ్రిగేట్ చేయడం వల్ల ప్రజలకు సరి అయిన సౌలభ్యత అందుతుంది, పథకాలు వస్తే కింది స్థాయి వరకు తీసుకురాగలుగుతారు. కాబట్టే ఈ ప్రభుత్వం అంతా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది రాజ్యాంగంలో. ఆ వ్యవస్థను ఇప్పుడు ప్రభుత్వంలో మీరున్నారు, కింది స్థాయి వ్యవస్థనంతా కూడా మీరు సర్పంచ్ లేవు, జడ్పీటీసీ లేవు, ఏం లేదంటే కింది స్థాయి వ్యవస్థ జరగనట్టే కదా. కింది స్థాయి గ్రామాలకి మీ పాలన అందట్లేదు అన్నట్టే కదా. సంవత్సరంన్నర నుంచి వెళ్ళి సర్పంచులు లేరు, వార్డు మెంబర్ లేరు అంటే పాలన ఎక్కడి నుంచి అందుతుంది? అంటే ప్రజలకి ప్రభుత్వ పాలన జరగట్లేదు. ఓన్లీ ఎమ్మెల్యేల వద్ద ఎమ్మెల్యేలు ఎంతగానో చూస్తారు. ఒక నియోజకవర్గానికి 6 లక్షల జనాలు ఉన్నారు, 6 లక్షల మందికి ఎమ్మెల్యే ఎంతగానో పనిచేయగలుగుతాడు? వాళ్ళ 6 లక్షల మంది జనాల యొక్క సమస్యను ఈరోజు ఎమ్మెల్యే ఎట్లా తీర్చగలుగుతాడు? సో పాలన వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఆలోచించాలి. ఆలోచించకుండా అనవసరమైన కుటుంబం మీద, అంటే ముఖ్యమంత్రిగా నువ్వు గెలిచినావు అయిపోయింది, నువ్వు ఆలోచించాల్సింది ప్రజల కోసం. మళ్ళీ ఎక్కడ మీ ఫెయిల్యూర్స్ని ఎక్కడ వీళ్ళు ప్రతిపక్షాలు గట్టిగా బయటకు తీసుకొస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది పక్కన పెట్టాలి. సో ఆమ్ ఆద్మీ పార్టీగా ముఖ్యమంత్రి గారికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, నేను చేసే సజెషన్ ఏంటంటే మీరు వ్యక్తి పైన మీ ఆరోపణలు వద్దు. మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన ఆరోపణలు బంద్ చేసి వ్యవస్థ పైన, వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, వ్యవస్థ పటిష్టపరచాలనే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని యాక్టివ్ చేసే దిశగా ఉండండి. ముఖ్యమంత్రి గారు మీరు అన్ని వదిలిపెట్టి ఒక వ్యక్తి మీద మీరు పడితే కింది స్థాయి నాయకులే కావచ్చు, కింది స్థాయి ఏదైతే ప్రభుత్వంలో ఉండే పనిచేసే ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? నీ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి మీరు ఒక సర్క్యులర్ పంపగలగాలి కదా. మీరు మంచిగా పనిచేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని సర్క్యులర్ పంపితే వాళ్ళు భయపడతారు. అరే మన ముఖ్యమంత్రి గారు
ఈరోజు ప్రజల సంక్షేమం మీద చూస్తున్నాడు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా మనల్ని సస్పెండ్ చేస్తారేమో, ఏ చిన్న మిస్టేక్ జరిగినా మన ఏమన్నా ఇబ్బంది గురి చేస్తారేమో అనే విజయం ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉండగలగాలి. సో ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అంటే గతంలో ఊకే కుటుంబ పాలన నడుస్తుంది అని చెప్పేసి ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అది ఆయనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ బ్రదర్స్ కుటుంబ పాలన చేస్తుర్రా లేదా, వాళ్ళ మినిస్టర్లు చెప్పాలి. ఈరోజు అందరం కూడా కుటుంబ పాలనకు వ్యతిరేకించినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబాలు ఉండొద్దని చెప్తున్నాం. కేసీఆర్ గవర్నమెంట్లో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనిబడిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు రన్ అయ్యారు. కానీ ఇక్కడ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా? సరే ఉన్నారు. ఇప్పుడు మనకు ఓపెన్గా వాళ్ళు ప్రభుత్వం వెనకాల ఉండి అన్ని అఫీషియల్ వాళ్ళ బ్రదరే అన్ని అఫీషియల్ ప్రోగ్రాంలలో ఆయనకి బందోబస్తు మధ్యన ఒక ముఖ్యమంత్రికి ఉండే బందోబస్తు, మినిస్టర్కి ఉండే బందోబస్తు మధ్యన ఈరోజు వాళ్ళ బ్రదర్ అన్నీ కూడా చేయించుతున్నాడు. నేనేమంటున్నానంటే మనం ఇతరుల పైన ఆరోపణలు మోపుతున్నప్పుడు సో మన పాలనలో మనం ఏం చేస్తున్నాం ఈరోజు ప్రజలు చూస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించగలగాలి. సో మీరు ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా, అన్అఫీషియల్గా మీ బ్రదర్ ఏం చేస్తున్నాడు సో అనేది ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తారు బ్రదర్. ఈరోజు తెలంగాణ తెచ్చి కొట్లాడిన కేసీఆర్ గారినే ఈరోజు బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చిర్రు. సో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నార్మల్ ప్రతిపక్షాన్ని అక్కడ ఇవ్వలే, బలమైన ప్రతిపక్షాన్ని వాళ్ళు అందియగలిగిర్రు. ఈరోజు ప్రజలకు కూడా తెలుసు, అరే కేసీఆర్ని ఒకవేళ మనం దించాలనుకుంటున్నామేమో, దించితే ఒకవేళ వీళ్ళు సంక్షేమ పథకాలు గట్టిగా లేకపోతే మన రాష్ట్ర టీఆర్ఎస్ గట్టిగా ఉంచగలగాలనేది ఈరోజు గట్టిగా బలమైన ప్రతిపక్షాన్ని అందించింది. ఈరోజు బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వాటిపైన గట్టిగా పోరాటం చేస్తారు. సో దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ప్రజలు కూడా వాళ్ళ పక్షాన ఉన్నారు, మా కోసం పోరాటం చేస్తారని చెప్తున్నారు. మీరున్నారు, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, మళ్ళీ బీజేపీ పార్టీ ఉన్నది, వామపక్షాలు ఉన్నది. మరి ఓన్లీ బీఆర్ఎస్ఏ ఎందుకు అక్కడ టార్గెట్ అవుతుంది ముఖ్యమంత్రికి? బీఆర్ఎస్ వల్ల ఎందుకు మరి మాట్లాడాలి? అంటే మీరు మాట్లాడే అర్హత లేదా మీ పార్టీలకు? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ ఉంది కాబట్టి, అంటే సెంట్రల్లో బీజేపీ కూడా ఉంది. ఇక్కడ ఇక వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఇక చూడండి, బీజేపీ కాంగ్రెస్ అనేది బయటకి ఆపోజిషన్, లోపల వాళ్ళు కలిసే పనిచేస్తారు అనేది నేను చాలా న్యూస్లలో చూసినా. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రెండు పట్టాలు ఎప్పుడైనా కలుస్తాయా? సో కలిస్తే అంటే కలవే కానీ దాని రైలు పట్టాల మీద ఉండే రైలు ఏదైతే ఉందో సమానంగానే పోతుంది కదా. పట్టాలు వేరే ఉండొచ్చు, ఎక్కడ కలవకపోవచ్చు, ఆ పట్టాలు ఆపోజిట్గా ఉండొచ్చు, కానీ ఆ పైన నడిచే రైలు ఏదైతే ఉందో ఆ పట్టాలు సరిగ్గా లేకపోతే అది నడవదు కదా. సో ఈరోపు ఆ పైన ఉండే ఏదైతే గాడి ఉందో నడిపిస్తున్నారో వాళ్ళిద్దరు కలవందే నడవగలుగుతుందా ఈరోజు? సో మన దేశంలో చూడొచ్చు, రాష్ట్రంలో చూడొచ్చు, ప్రజల కోసం ఈ లోలులు కొట్లాటలు కానీ సో వాళ్ళకి అనుగుణంగా కావాల్సిన వాటిపైన ఏం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో మనం చూస్తే బీజేపీ వస్తే కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ వస్తే బీజేపీ పైన బలంగా వాళ్ళ మీద తప్పులు చేసిన ఇన్ని రోజుల వరకు చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. సో కాంగ్రెస్లో తప్పులు జరగలేదా? మరి ఇదో బీజేపీ పార్టీ ఎందుకు వాళ్ళని అది చేయట్లేదు? ఎందుకు కాలయాపన చేస్తుంది? ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్తుంది కానీ ప్రభుత్వం మీదే కదా, ఇప్పుడు బీజేపీ కదా ఉంది, మరి కాంగ్రెస్ ఎందుకు లోపలేయట్లేదు? ఇదంతా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్. మీ ప్రభుత్వం వస్తే మేము మంచిగా ఉంటాం, ఏదో చెప్తాం, మా ప్రభుత్వం వస్తే మీరు మంచిగా ఉండరు. ఇంతకు మించింది వేరే ఏం లేనే లేదు ఈ ప్రభుత్వాలలో. మళ్ళీ మూసి పక్షాలను అని చెప్పేసి కూడా మళ్ళీ అంతా వేస్ట్ అన్న. మూతి పక్షాలు లేదు, వెనుకడ తీసుకుంది కదా. మూసి పైన ఆమ్ ఆద్మీ పార్టీ స్టాండ్ తీసుకుంది. మూసి పరిరక్షణ కమిటీ కూడా వేసి పోరాటం చేసినాం మేము. సో ప్రజల నుంచి కూడా అంతే వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఈరోజు ఆ మూసి ప్రక్షాళన లేదు, కథమైంది. ఇప్పుడు దాని గురించి ఎక్కడ మొన్నటికి మొన్న మళ్ళా అక్కడ ఊసి ఏం లేదు, ఏమి ఇప్పుడు చూడండి. అరే ఇప్పుడు సంవత్సరం అయింది నీ స్టేట్మెంట్ ఇచ్చి, నిన్ను ఎవరు ఆపిర్రు? ప్రభుత్వం నువ్వు కదా, ముఖ్యమంత్రి నువ్వు, నిన్ను ఆపిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఈరోజు ఎవరు ఆపిరు మిమ్మల్ని? ఆపితే జేసీబీలు, బుల్డోజర్లు అన్ని అవన్నీ ఇప్పుడు పాతమే సృష్టిస్తా అని కూడా చెప్పిండి. ఇక్కడ ఒకటి ఈ రక్తపాతాలు సృష్టించడాలు ఇది సినిమా డైలాగులు కాదు. సో ప్రజల ఓటు హక్కు చాలా ముఖ్యమైనది. ఏ నాయకుడికైనా సినిమా డైలాగులు 100 చెప్పొచ్చు, కానీ ఈ పరిస్థితులలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ప్రజలు గనక తిరస్కరించి ఓటు వేయగలిగితే ప్రజలకు రక్తపాతం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక ఓట్ బటన్ ద్వారా ప్రభుత్వాన్ని దించేస్తే నీ రక్తపాతం ఎక్కడిది, నీ బుల్డోజర్లు ఎక్కడిది, నీ పరిస్థితి ఎక్కడిది? సో నీకు అంత ఉంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సజావుగా టైంకు కొనసాగి ఫస్ట్ ఈ ఏదైతే కార్పొరేషన్స్ ఉన్నాయో అన్ని ఏరియాలలో కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళ పాలన చక్కగా జరగట్లేదు.
ఇమీడియట్గా ఈ కౌన్సిలర్లను ఎంపిక చేయి అక్కడ. అలాగే ఎంపీటీసీలను, జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గ్రామానికి ముఖ్యంగా సర్పంచులు చాలా పెద్ద పాత్ర వాళ్ళది. ఆ వ్యవస్థనే సంవత్సరంన్నర నుంచి కుంటుపడిపోయింది. ఇంకా నువ్వు మళ్ళీ జిహెచ్ఎంసీ అని యాదని ఇదని ఇంకెందుకు ఇవన్నీ మాట్లాడేందుకని. సో ముఖ్యమంత్రి ఎక్కడో రాంగ్ గైడ్లో వెళ్తున్నారా, ఆయనకు చెప్పే సలహాదారులు ఎవరైతే ఉన్నారో అతన్ని అనవసరమైన ప్రతిపక్షాల మీద రుద్దడానికే టైం అంతా వెచ్చించి వేస్ట్ చేయగలుగుతున్నారా అనేది లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకోసమంటే ముఖ్యమంత్రి అంటే చాలా పెద్ద బాధ్యత. మీరన్నీ పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడం కన్నా ప్రతిపక్షాలని ఇన్వాల్వ్ చేస్తూ ఎట్లా చేయాలనే దాని మీద మనం మీటింగ్స్ ఏర్పాటు చేసే దిశగా ఉంటే మీరు మంచి పాలన అందించడానికి ఈరోజు ముందుకు వచ్చినట్టు. ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు, మిగతా లాంటి వాళ్ళు ప్రతిపక్షాల మీద వాళ్ళు నెట్టేయరు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయరు. వాళ్ళందరినీ కలుపుకొని ప్రభుత్వంలో వాళ్ళకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోయి సంక్షేమ పథకాలు కరెక్ట్ జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసే దిశగా మీరు ముందుకు జరగాలి, ముందుకు వెళ్ళాలి. ఎంతవరకు ఆరోపణలు, ఎంతవరకు కుటుంబ పాలనని అయిపోయింది. ఇప్పుడు అవంతా అయిపోయిన తర్వాత కూడా నీకు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళను అనడం వేస్ట్ అంటున్నాను నేను. నీ టైం వేస్ట్, ముఖ్యమంత్రి గారి టైం వేస్ట్, మంత్రుల టైం వేస్ట్, ఎమ్మెల్యేల టైం వేస్ట్. టార్గెట్ అనేది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వమో కాదు, నీ టార్గెట్ ప్రజలు ఉండాలి, నీ టార్గెట్ సంక్షేమ పథకం ఉండాలి. సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి అందిస్తున్నావా లేదా, నీ టార్గెట్ దానిపైనే ఉంటే రానున్న రోజుల్లో నువ్వేమైనా గెలవగలుగుతావు. కానీ మీ పరిస్థితులు ఎప్పుడు కూడా మిగతా ప్రతిపక్షాలపైనో అనవసర విషయాలపైన పోతే మట్టుకి మీకు కాదు. ఎందుకోసమంటే ఈరోజు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పుస్తకాలు లేవు, యూనిఫామ్లు లేవు, విచ్చలవిడిగా ప్రైవేట్ ఏవైతే యాజమాన్యాలు ఉన్నాయో స్కూల్ ఫీజులు పెంచుతుర్రు 20%, 30%. స్కూళ్ళల్లో మీరు ఏదైతే చేస్తారో పుస్తకాలు అమ్మొద్దంటుర్రు, కానీ యథేచ్ఛగా పుస్తకాలు అమ్ముతుర్రు, యూనిఫామ్లు అమ్ముతుర్రు. అరే మీకన్నా ముందున్నారు వాళ్ళు ఏప్రిల్నే మొత్తం కథం చేసిర్రు. ఏప్రిల్లోనే స్కూల్ బుక్స్ ఇచ్చిర్రు, ఏప్రిల్లోనే స్కూల్ యూనిఫామ్ కొనిపించిర్రు, అన్నీ చేసిర్రు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలోకి యూనిఫామ్స్ లేవు, ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు లేవు. సో మీరు ఏం సంక్షేమం ఉంది, విద్యార్థుల పట్ల మీకు ఏముంది, సో విద్యార్థులకు మేము ఏ సంక్షేమం అందిస్తారు, మీరు ఎడ్యుకేషన్ పట్ల మీకు ఏం తెలివి ఉంది. సో తెలివి లేకపోతే మిగతా రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఎటువంటి అమలు చేస్తుర్రు. సో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎడ్యుకేషన్ ఎట్లా అమలు చేసింది, ఈరోజు పంజాబ్లో ఎట్లా అమలు చేస్తుంది, అటువంటి వాటికెళ్ళి నేర్చుకోవడంలో తప్పు లేదంటున్నా. ఒకవేళ కనుక గత ప్రభుత్వం మంచి చేసేమని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా లర్న్ చేసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ అనవసరంగా ప్రతిపక్షాల మీద పడి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. చివరిగా అంటే హైడ్రా ఎందుకు మరి పేదవాళ్ళ ఇండ్లని ఇప్పటికి కూడా టార్గెట్ చేసి ఎందుకు కూల్చేస్తుంది, ప్రధాన కారణం ఏంటి? సో హైడ్రా అనేది నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసిన హంగామా తప్ప మిగతాది ఏం లేదు. సో హైడ్రా వల్ల ఈరోజు ప్రభుత్వానికి నష్టమే జరిగింది కానీ లాభం జరగలేదు. ఎందుకోసమంటే హైడ్రా వల్ల సో ఏవైతే బిల్డర్స్ ఏవైతే అంటే ఏరియాలలో నిర్మించిర్రో ఈరోజు కొనాలన్నా ప్రాబ్లం అయింది, వాళ్ళకు అమ్మాలన్నా ప్రాబ్లం ఉంది. నేను ఏమంటున్నాను, వాళ్లకు అప్రూవల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు బిల్డింగ్ కట్టుకోమని చెప్పింది అన్నీ చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు గురి చేసి మళ్ళీ వాళ్ళని పేద ప్రజలు కొనుక్కుని, ఇప్పుడు పేద ప్రజలకు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు కొనాలనుకున్నారు. ఇప్పుడు నేను కొనాలనుకొని ఇల్లు కొనాలనుకొని పోయినా, సో ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంటే ఆ ఇల్లుకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎస్ ఈ ఇల్లు నువ్వు కొన్నావు అని ముద్ర వేసిన పత్రం ఇచ్చిర్రు, ఈసీలో యాడ్ చేసిర్రు. ఇది అంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ హైడ్రా ఇది కాదు, ఇది ఎప్పటిదో వేరేతో చేసిందంటే ఈ తప్పు ఎవరిది? ఈ వ్యవస్థలో ఉన్న లోపం కాదా? ఈ వ్యవస్థకి ఈరోజు ఆ ఇల్లు కూల్చడానికి నువ్వు వస్తున్నావు, కానీ నేనేమంటా అంటే దానికి ఏ అధికారి ఏ మినిస్టర్ సంతకాలు పెట్టిరు, ఏ మినిస్టర్ దాన్ని అప్రూవ్ చేసిండు, ఏ అధికారి దాన్ని అప్రూవ్ చేసిండో వాళ్ళ మీద మీ బాధ్యత ఉండాలి. అవసరమైతే అది కూల్చాలంటే అప్పుడు ఎంత డబ్బులు కట్టిండు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకున్నాడు, ఆ డబ్బులను ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఉట్టిగా నేను ఇల్లు కూల్చేది పోతే ఆ పేద కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఒక 20-30 వేల ఉద్యోగస్తుడు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటే అతనికి అవన్నీ చేయడానికి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకండి? ఆయన 20 సంవత్సరాల క్రితం ఇది ఎక్కడిది, 20 సంవత్సరాల క్రితం ఈ భూమి ఉందా, ఇక్కడ 20 సంవత్సరాల క్రితం చెరువు ఉందా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఆయనకు ఉంటుందా? ఆయనే మంచి ఇల్లు ఉందా, నేను ఏదో నా 30లో 15,000 ఈఎంఐ కట్టుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. అంతేగాని అవన్నీ చూడ కదా, దావి చూడడానికి ఉంది నీ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు సంతకం పెట్టి ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అఫీషియల్గా ఆయన డబ్బులు కట్టి ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు కరెక్ట్ కాదని కూల్చేసి మళ్ళీ ప్రభుత్వం కూల్చుంది. ఫస్ట్ కూల్చేటప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ ప్రకారం ఆయన కట్టిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో ఆ డబ్బులను తనకు ఇప్పించగలిగి ఏ అధికారి తప్పు చేసిండు అప్పుడు ఉండే మినిస్టర్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళు.
దానికి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ ఇది చెరువు, దీంట్లో ఎప్పుడో వాళ్ళు కబ్జా చేసి కట్టిరట, కానీ నా ప్రభుత్వం నాకు తెలియకుండా నేను చేసిన కాబట్టి నాకైతే ఆ విషయంలో సంబంధం లేదు, కాబట్టి మాకు మళ్ళీ ప్రభుత్వమే ఎంత డబ్బులైందో డబ్బు ఇస్తుంది, ఆ డబ్బు నువ్వు అధికారుల నుంచి వసూలు చేస్తావా, లేకపోతే నువ్వు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిన దగ్గర నుంచి వసూలు చేస్తావా, లేకపోతే బిల్డర్ దగ్గర వసూలు చేస్తావా, లేకపోతే లాలూచిపడి బిల్డర్ రాయించుకున్న తర్వాత అట్లా, అంటే నేనేమంటున్నా అంటే నీ వ్యవస్థ పరిస్థితి అది, వ్యవస్థలో ఉండే లోపాల వల్ల జరిగింది, కొన్నోని తప్పు కాదు, అది కొనుక్కున్నోడి తప్పు కాదు, నీ వ్యవస్థ లోపం ఉంది కాబట్టి వ్యవస్థ ఎక్కడో జరిగింది, కానీ దాన్ని అఫీషియల్గా రెవెన్యూలో డబ్బులు కట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కదా, ఈయన తప్పు ఎట్లయితుంది ఈరోజు, ఈయన తప్పు కాదు కదా. సో ప్రభుత్వం వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎంత కొన్నాడో ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఇల్లును ఊల్చగలగాలి, దాని వెనకాల ఎవరైనా వాళ్ళని సస్పెండ్ చేస్తావా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తావా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి పైసలు ఇప్పిస్తావా, అది ప్రభుత్వ బాధ్యత ఉండాలి. అనవసరంగా అడావిడి చేసి ఇండ్లను కూర్చి అందరినీ రోడ్ల మీద పాలు చేసి ఏదో హంగామా సృష్టించి చేయడం వల్ల ఈరోజు ఏం జరిగింది, మళ్ళీ హైడ్రా మళ్ళీ ఎక్కడుంది, ఎందుకు బంద్ చేసినావు, నువ్వు చేసిందే కరెక్ట్ అయితే ఈరోజు అది ఆపే పరిస్థితి ఉండాలి కదా. కబ్జాలు చేసిర్రు నిరూపించేసేయి, కానీ దాని మీద ఎవరైతే ప్రజలు డబ్బులు వెచ్చించి ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళకి అన్యాయం జరగొద్దంటున్నా, అన్యాయం చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించండి, తప్పులేదు. సో ఈరోజు చెరువులు కబ్జా చేస్తే తప్పులేదు, వాళ్ళని తప్పకుండా శిక్షించాలి, కానీ దానికి అప్రూవ్ ఇచ్చింది దానికి సంబంధించిన వ్యక్తులే కదా, డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులే కదా, అప్పుడు ఎట్లా అప్రూవ్ ఇచ్చిర్రు, అది ఇప్పుడు ఎట్లా అన్యాక్రాంతమైందని అడుగుతున్నాం మేము. సో దానికి ప్రజలకి సంబంధం లేదు, అదే నేను చెప్పగలుగుతున్నా. ప్రజలు డబ్బులు పెట్టుకున్నారు, ఆ డబ్బులు ప్రజలకు ఇచ్చి మీ అది కూలుస్తారా, అది ఎవరు కొన్నరప్పుడు తప్పు అంటే అది నిజంగానే కబ్జా ఉంది కాబట్టి దాన్ని డబ్బులు ఇచ్చుకున్నారా, అప్పుడు ఏం జరిగింది అనేది మీరు ఎంక్వైరీ చేయగలగాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ రామగౌడ్ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.